విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు ప్రాణాలు విడిచారు. బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. న్యాయం చేయమని అడిగిన కార్మిక నేతలపైన, బాధిత కుటుంబాల సభ్యులపైన మంత్రి లోకేష్ నోరు పారేసుకున్నారు. లోకేష్ తీరు చూసి రగిలిపోయిన కార్మికులు, బాధిత కుటుంబ సభ్యులు తిరగబడ్డంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు ప్రాణాలు విడిచారు. వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి. వారిని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ అనుచిత రీతిలో వ్యవహరించారు. కార్మిక సంఘాల నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు మంత్రి లోకేష్ ను నిలదీశారు. ఈ నేపథ్యంలో బాధితుల మనోభావాలను, వారు అనుభవిస్తున్న శోకాన్ని అర్థం చేసుకోలేని లోకేష్ వారి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలను తట్టుకోలేక ఆగ్రహంతో ఊగిపోయారు. మీ కుటుంబంలో ఎవరూ చచ్చిపోలేదు కదా, మీరెందుకు ప్రశ్నిస్తున్నారు అని కార్మిక నేతలను ఉద్దేశించి లోకేష్ అత్యంత అవమానకరంగా మాట్లాడారు. కార్మికులంతా ఒక్కటేనని, ఎవ్వరికి కష్టం వచ్చినా అందరం కలిసి పోరాడతామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ను మేమే కాపాడామని లోకేష్ చెప్తుంటే అబద్ధాలు ఆపాలి అని కార్మికులు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని లోకేష్ పై కార్మికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈయన పోరాడారు, రైట్ ఉంది ఇక్కడ. దీంతో చేసేదేమీ లేక లోకేష్ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్మిక సంఘాల వైఖరి కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కార్మికుల భద్రత కూడా కార్మిక సంఘాలు చూసుకోవాలి అని ఆయన ఉచిత సలహా పడేశారు. పాలకులతో పాటు ఉక్కు కర్మాగార యాజమాన్యం వైఫల్యం కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగితే దాన్ని కార్మికులపైకి నెట్టేస్తూ పవన్ మాట్లాడడం పట్ల కార్మిక సంఘాల నేతలు, బాధిత కుటుంబాల సభ్యులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు అని వాపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.